ఏపీలో వైఎస్ఆర్సీపీ తుఫాన్ రాబోతోందని, ఆ తుఫాన్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతోందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, ఎస్ఐఆర్ పై ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నవరంలో పార్టీ శ్రేణులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సర్ ప్రక్రియపై ఏజెంట్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని దాడిశెట్టి రాజా అన్నారు. ఈ ప్రక్రియను సులభంగా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో కొన్ని ఓట్లను తొలగించారని, దీంతో చాలా మంది ఓటమి పాలయ్యారని చెప్పారు. అర్హుల ఓట్లు తొలగించకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు చూడాలని కోరారు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసు ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, లేకపోతే జగన్ గారు ఏం చేశారో, చంద్రబాబు నాయుడు ఏం చేశారో తప్పప్పులు ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము ఓడిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ పేపర్లో వాళ్ళ రాష్ట్రం బట్టి మీకు అర్థమై ఉండాలి. తుఫాన్ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుఫాన్ వస్తుంది. టోటల్ కుటుంబంలో ఖచ్చితంగా నేను చెప్తున్నా, పేపర్ చూసుకుంటే అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పకపోతున్నారు, ప్రజలు ఏ ఉపకారం చేశారో కూడా చెప్పకపోతున్నారు. తమిళనాడులో చూసుకుంటే 92 లక్షల ఓట్లు కలెక్ట్ అయ్యాయి. కొత్త ఓట్లు నమోదు చేసేటప్పుడు కూడా చాలా వివాదాలు ఎదుర్కొన్నాయి. బిఎల్ఏ అందరూ కూడా వాళ్ళకి కళ్ళుగా మారి, చేతులుగా మారి, వాళ్ళ చేతులు పట్టుకుని ఎన్యూమరేషన్ ఫామ్స్ అని ఫిల్ చేసి వాళ్ళ పేరు ఖచ్చితంగా ఈ ఓటర్ లిస్ట్ లో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన బిఎల్ఏ. మీకు ఇంకా వివరంగా మన టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరూ కూడా చెప్తారు. ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా వారిని అడగవచ్చండి. వారిని అడిగి మీరు అందరూ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని, ఈ 2 నెలల బాధ్యతని అందరూ కూడా 100% చేయాలని